ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ జేబ్రా తెలుగు మూవీ. యాక్టర్స్ బై సత్యదేవ్, ధనుంజయ్, సత్యరాజ్, సునీల్, ప్రియభవాని శంకర్, కమెడియన్ సత్య. ఈ జేబ్రా మూవీ నవంబర్ 22న 2 గంటల 44 నిమిషాల రన్ టైంతో థియేటర్స్లో గ్రాండ్గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద హిట్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహాలో ఈ డిసెంబర్ 20th నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఈ జేబ్రా మూవీకి ఐఎన్డిబి రేటింగ్ 8.4/10 ఇవ్వడం జరిగింది. ఇంకా మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే హీరో సత్యదేవ్ ఒక బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేస్తుంటాడు. హీరోయిన్ అయిన ప్రియభవాని శంకర్కు అనుకోకుండా బ్యాంక్ వ్యవస్థలోనే ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లంను హీరో సత్యదేవ్ తన ఇంటెలిజెంట్ మైండ్ సెట్ని వాడి సాల్వ్ చేస్తాడు. అలా సాల్వ్ చేస్తున్న క్రమంలోనే ఆ ప్రాబ్లం వల్ల ఇంకొక అతిపెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు హీరో సత్యదేవ్. ఆ ప్రాబ్లం ఏమిటి? కర్ణాటక హీరో డాలీ ధనంజయ్కు సత్యదేవ్కు సంబంధం ఏమిటి? కట్టప్ప, సత్యరాజ్, సునీల్ల క్యారెక్టర్లు ఏమిటో తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఈ మూవీ రెగ్యులర్ కమర్షియల్ మూవీలా అనిపించదు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న ఫైనాన్షియల్ క్రైమ్ ఆధారంగా చేసుకుని అల్లుకున్న స్టోరీ ఈ జేబ్రా మూవీ. ఓ గ్యాంగ్స్టర్ ప్రపంచంలో ముడిపెట్టి ఓ భిన్నమైన మూవీని స్క్రీన్ మీద చూపించాలని ప్రయత్నం చేశారు డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గారు. ఈయన కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈ జేబ్రా మూవీ హీరో సత్యదేవ్ క్యారెక్టర్ అయిన సూర్య దగ్గర నుంచి మూవీ స్టార్ట్ చేసే విధానం, చూపించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. చెక్ రాంగ్ డిపాజిట్ ప్రాబ్లం నుంచి తన లవర్ అయిన హీరోయిన్ని కాపాడడం కోసం సూర్య తన ఇంటెలిజెంట్ మెసేజ్ను వాడి బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను అడ్డం పెట్టుకుని తన బ్యాంక్ అకౌంట్లో లేని మనీని తిరిగి తెచ్చే తీరు చూస్తున్న ఆడియన్స్కి మంచి థ్రిల్గా చేస్తుంది. ఆ ఎపిసోడ్ అంతా చూస్తున్న ఆడియన్స్కు చాలా కన్విన్స్గా అనిపిస్తుంది. ఆ తర్వాత డైరెక్టర్ స్క్రీన్ మీద ఇంకెన్ని మ్యాజికల్ చేస్తాడో అన్న ఆసక్తి చూస్తున్న ఆడియన్స్లో కలుగుతుంది. మూవీతో ఒక దొంగతనం ఎపిసోడ్లో కమెడియన్ సత్య తనదైన కామెడీ టైమింగ్తో నవ్వులు పువ్వులు పూయిస్తాడు. మూవీ చివరిలో డబ్బును బ్యాంకులో పెట్టేందుకు హీరో ఎక్కడే కష్టాలు, ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్తో మూవీని ముగించిన తీరు చూడడానికి చాలా వండర్ఫుల్గా, క్లైమాక్స్ సూపర్గా ఉంటుంది. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే సూర్య క్యారెక్టర్లో హీరో సత్యదేవ్ బ్యాంక్ ఎంప్లాయీగా అత్యంత తనదైన అలవాటైన సెటిల్ పెర్ఫార్మెన్స్తో బాగా యాక్ట్ చేశారు. ఆయన బ్యాంక్ ఎంప్లాయీగా మాస్ ఫార్మల్ లుక్స్ చూడడానికి చాలా బాగుంటాయి. గ్యాంగ్స్టర్ ఆదిగా కన్నడ హీరో డాలీ ధనంజయ్ లుక్లో మాస్ యాంగిల్లో తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫైట్స్లో లుక్స్లో చాలా వండర్ఫుల్గా కనిపిస్తారు. తన క్యారెక్టర్కు న్యాయం చేశారని చెప్పాలి. ఇంకా కొత్త క్యారెక్టర్లో సునీల్ గారు, బాబా క్యారెక్టర్లో కట్టప్ప సత్యరాజ్ గారు, హీరోయిన్ ప్రియభవాని శంకర్ స్వాతి గారిలో ఉన్నంతలో బాగానే చేశారు. ఈ మూవీ ప్రొడక్షన్ వాల్యూ చాలా రిచ్గా కనిపిస్తాయి. చూస్తున్న ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా ఉంటుంది. సినిమా ఫోటోగ్రఫీ, సత్య పొన్నరు గారి వర్క్ చాలా బాగుంది. చాలా ఇంప్రెసివ్గా కూడా ఉంది. రవి బషూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. ప్రతి సీన్ ఎలివేషన్ అవడానికి చాలా ఉపయోగపడింది. కానీ సాంగ్స్ మాత్రం అంత పెద్దగా లేవు. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ తీసుకున్న కాన్సెప్ట్ బాగున్న దాన్ని ఎలాంటి గందరగోళం లేకుండా ఆడియన్స్కి అర్థమయ్యే రీతిలో ఇంకా జాగ్రత్తగా తీసి ఉంటే కామెడీ ఆడియన్స్కి కూడా మూవీ ఇంకా బాగా రీచ్ అయ్యి ఉండేదని నా అభిప్రాయం. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో గ్యాంగ్స్టర్ ఆది గుర్తాల మధ్య స్టోరీ మొదలైనప్పటి నుంచి మూవీ చాలా స్లోగా రన్ అవుతుంది. స్టోరీకి ఇంపార్టెంట్ అయిన 5 కోట్ల చుట్టూ నడిచే డ్రామా, దాన్ని హీరో సూర్య కథకు లింక్ చేసే తీరును ఇంకెంత ఇంట్రెస్ట్గా చూపించే ప్రయత్నం చేస్తుంటే డైరెక్టర్ గారు బాగుండేది అనేది నా అభిప్రాయం. మూవీలో సాంగ్స్ బాగోలేదు. మైనస్గా మ్యూజిక్ గురించి చెప్పాలి. ఓవరాల్గా ఈ జేబ్రా మూవీ కొన్ని పొరపాట్లు ఉన్న మనం ఓటీటీలో చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. కాబట్టి ఈ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఈ జేబ్రా మూవీని ఇంట్లో చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ జేబ్రా మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.25/5. రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.